బాపట్లలో ఈ నెల 19న మార్గశిర అమావాస్య సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి కమలాత్మిక హోమం ఘనంగా జరగనుంది. శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో కోన ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో ఉదయం 7 గంటలకు అభిషేకం, కమలాత్మిక హోమం, నవగ్రహ, లక్ష్మీ గణపతి, సుదర్శన, మృత్యుంజయ మంత్ర పూజలు జరుగుతాయి. సాయంత్రం 5 గంటలకు ప్రదోషకాల కుంకుమ పూజ, పుష్పార్చన, ధూపసేవ, దీపహారతులు మహిళా భక్తులచే నిర్వహించబడతాయి. పాల్గొనదలిచిన వారు 16వ తేదీలోపు పేరు నమోదు చేసుకోవాలని పీఠం సూచించింది. ఈ పూజ ద్వారా సర్వకార్య సిద్ధి, దోష పరిహారం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, వివాహం, సంతానం, వ్యాపారం, విద్య, ఉద్యోగ వృద్ధి లభిస్తాయని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి మార్గశిర బహుళ అమావాస్య కమలాత్మికాదేవి చూడండి, ధరించండి. అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రులు కండి. అదేవిధంగా ప్రతి సేవలో పాల్గొనటానికి ముందుగా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. అత్యంత విశేషంగా ధూపసేవ కూడా జరపబడుతుంది. ధూపసేవ కార్యక్రమం అమ్మవారికి ప్రదోషకాలంలో సాంబ్రాణి ధూపంతో అమ్మవారిని ఆ సేవలో అమ్మవారు పునీతమై భక్తులను అనుగ్రహిస్తారు. ఇటువంటి విశేషమైన సేవలు బాపట్లలో లలితా త్రిపుర సుందరి పీఠం తరపున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. మరో మహోన్నతమైన భావి జీవితానికి పునాదిగా అమ్మవారి ఆశీస్సులు పొందండి.